ఓం శాంతి. నమస్కారం అన్నయ్య. మీ ద్వారా మేము ఆది రత్నాల గురించి, వారి యొక్క విశేషతల గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. మరి ఈరోజు ఆది రత్నమైన రాజయోగిని ఈషు దాది గారి గురించి అందరికీ తెలియజేస్తారా? ఓం శాంతి. ఓం శాంతి. ఇప్పుడు ప్రస్తుతం ఈషు దాది గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఎందుకు అనంటే దాదీజీ ఈ శరీరం నుండి, ఈ వ్యక్తం నుండి అవ్యక్త అయ్యారు. అన్నయ్య, ఈషు దాది గారితో పర్సనల్ గా మీకు ఏదైనా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉందా అన్నయ్య? అది తెలియజేస్తారా? అయితే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే చిన్న చిన్నవి ఉంటాయి, కానీ ఒకటి స్పెషల్ ఏంటంటే డబ్బు విషయంలో ఎలాగ ప్రేమగా నాకు చెప్పారు అని అంటే అది ఎప్పుడు నేను మళ్ళీ మర్చిపోయేది కాదు. లేకుంటే సపోజ్ మేము ఇంటికి వెళ్తున్నాం, చాలా సంవత్సరాలు అయింది, పిలుస్తున్నారు, చూడాలని ఉంది. కొంతమంది లౌకికంలో జ్ఞానములు ఉంటారు, ఉండరు, చూడాలని కలవాలని ఉంటుంది. లేకుంటే తల్లి కానీ తండ్రి కానీ అలాగేమన్నా బీమారుగా ఉంది, వెళ్ళి చూడాలి. అదొకటే మన యొక్క ధర్మం. ఎందుకంటే మనకు తల్లిదండ్రులు పెంచి పెద్ద చేశారు కాబట్టి. వెళ్తున్నప్పుడు మేము వెళ్ళగానే దాదికి అర్థం అయిపోతుంది డబ్బుల కోసం వచ్చాడని. నేను వెళ్ళాను. ఆమె దగ్గరికి వెళ్ళగానే ఆవ్ బావు ఆవ్, అదొక సింధీ శబ్దంలో అంటారన్న. ఆవ్ బావు బావు, ఏం కావాలి తెలుసు. దాని దగ్గరికి వెళ్ళడం డబ్బుల కోసం వెళ్తాం. ఎంత కావాలి, దేనికి దేనికి కావాలి. ఓకే దాది నేను ఇలాగ వెళ్తున్నా, తెలుసు దాదికి తెలుసు. అది ఆమె ఆమె ఆలోచించి ఇచ్చేది, దాదికి తెలుసు. ఇంకొకటి, మా అందరికి కూడా ఇప్పటికైనా సరే టికెట్ చేసి ఇస్తారు. టికెట్ పర్చేస్ చేసి మాకు చేతులు ఇస్తారు. కాబట్టి టికెట్ అయితే అవసరం పడలేదు. ఇంకా దారిలో ఏమన్నా అవసరం అయినా సరే దాదీజీ మాకు చెప్పి ఇచ్చేది అనమాట. ఇవి లేదు, నీ దగ్గర ఉంచుకో. అయితే ఈ దాది మీరు ఇంత ఇచ్చారు, దాని దగ్గర ఉంది, అయినా సరే మనం కూడా చెప్పాలి కదా, ఇంత ఇచ్చారు, ఇది ఇది ఇదంతా, దానికి మొత్తం ఇది ఖర్చు. ఒక బాధ్యత పూర్వకంగా కరెక్ట్ గా ఎంత ఇచ్చారు దానికి సరి కూడా మళ్ళీ అంతా లెక్క టాలీ చేసుకునేవారు అనమాట.